ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు. ఇదిగో నాన్న మీ మాటలు మేము ధ్యానిస్తున్నాము. చెప్పబోతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. వింటున్న వారు కూడా శ్రద్ధగా మీ మాటలు వినటానికి మంచి మనస్సును వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమ వాళ్ళారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మరొక్కసారి మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ స్వాతంత్రం మనకు దేవుడే ఇచ్చాడని మనం నమ్మాలి. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం ఇలాంటి రాజ్యాంగాన్ని మనకు కలిగి ఇలాంటి రాజ్యాంగం కలిగిన దేశంలో మనం ఉన్నామంటే ఖచ్చితంగా దేవుని ప్రమేయం దీని వెనకాల ఉందని మనం నమ్మాలి. ఓకే. అందుకు దేవాది దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించే వారముగా మనం ఉండాలి. ఓకేనండి. మరి ఈ సమయంలో దేశ క్షేమముకై దేవుడు చెప్పిన క్షేమ సమాచారం. నిజంగా ఈరోజు దేశము క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే దేశం క్షేమంగా ఉంటది? ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరూ కూడా ఎలాంటి మాటలు మాట్లాడుకుంటారు అంటే, ఇదిగో మన దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ త్యాగానికి గుర్తు ఇదిగో మనం ఇదిగో ఈ స్వాతంత్రంలో మనమున్నాం. ఈ దేశంలో మనమున్నాం. ఇప్పుడు చక్కగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని, ఇలా చక్కగా స్వేచ్ఛ కలిగి తిరుగుతున్నామంటే, ఎంతోమంది త్యాగం చేశారు అని వాళ్ళని స్మరించుకుంటూ, వాళ్ళ గురించి చెబుతూ ఉంటారు. ఈరోజు ప్రసంగిస్తుంటారు. ఏవండీ, ఒక సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, ఒక అల్లూరి సీతారామరాజు కానివ్వండి, ఏవండీ ఒక మహాత్మా గాంధీ కానివ్వండి, ఏవండీ ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులుగా ఉన్నారు కదా! చాలా మంది కష్టపడ్డారు కదా! నిజంగా వాళ్ళని జ్ఞాపకం చేసుకోవటం మంచిదే. ఎందుకంటే దీని వెనకాల దేవుడున్నాడని మనం గ్రహించాలి. మరి వాళ్ళను జ్ఞాపకం చేసుకోవడం మంచిదే. జ్ఞాపకం చేసుకోవడంతోనే దేశం క్షేమంగా ఉంటదా? జ్ఞాపకం చేసుకోవడం క్షేమకరమా? ఏవండీ? నిజంగానండి. దేవుడు అసలు దేశం క్షేమంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఆ విషయాలన్నీ దేవుడు గ్రంథమైన బైబిల్‌లో మనకు రాయించిచ్చాడండి. ఆ గ్రంథంలో విషయాలు ప్రపంచంలో అందరికి సంబంధించినవి. కేవలం క్రైస్తవులకు మాత్రమే సంబంధించినవండి అనుకుంటే పొరపాటు. ఎందుకంటే భూమి మీద మనమందరము ఆ దేవాది దేవునికి పిల్లలమే. దేశాలుగా విభాగింపబడి ఏవండీ? మనమంతా దేశాల వారీగా ఉన్నాం. కానీ మనమందరము ఆ దేవుని యొక్క పిల్లలమే. భూమి మీద మనమందరం ఒక్కటే. మరి ఒక్కటిగా ఉన్నటువంటి మనందరము కూడా దేశాలుగా విభాగింపబడి ఇలా ఉంటున్నప్పుడు, దేశాలుగా ఉంటున్న మనకు దేవుడేమైనా మరి సమాచారం మనకు అందించాడా? అది క్షేమ సమాచారం. నిజంగా మన దేశం సుభిక్షంగా, సంతోషంగా, సుజలాం, సుఫలాం, సస్యశ్యామలాం అని పాడుకుంటామే. నిజంగా అలా మంచి జలముతో, మంచి ఫలముతో, సస్యశ్యామలంగా పచ్చదనంతో మన దేశం ఉండాలంటే ఏం చెయ్యాలి? ఏవండీ? ఈరోజు ఏం చెయ్యాలన్న సంగతిని విడిచిపెట్టి పాటలు పాడుకుంటున్నారు. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులను జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళు జ్ఞాపకం చేసుకోవడం మంచిదే. కానీ దేశం సుభిక్షంగా ఉండాలి అంటే, క్షేమంగా ఉండాలంటే మన వంతు పాత్ర మనం పోషిస్తున్నామా? ఏవండీ? ఈరోజు నిజంగా అందరూ కూడా ఈ 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ కూడా దేశభక్తులే. ఈరోజు చూడండి ఎవ్వరింట్లో చూసినా అన్ని జాతీయ గీతాలే. అంతే కదండీ! పొద్దున మొదలుకొని సాయంత్రం వరకు మొత్తానికి ఈరోజు ఎవరి స్టేటస్‌లు చూసినా అందరివి కూడా ఏ విధంగా ఉంటాయంటే దేశభక్తి పొంగి పొర్లుతుంటది. అది ఈరోజు ఒకటేనా? ఈరోజు ఒకటేనండి. నిజంగానండి. ఈరోజొక్కటే కాదయ్యా! మనకు స్వాతంత్రం వచ్చిందంటే దీనికోసం కష్టపడ్డారు కదా వాళ్ళు. వాళ్ళు కష్టపడ్డారు. దాన్ని వృధాగా మనం స్వాతంత్రం పొందుకున్నటువంటి మనం ఆ స్వాతంత్రాన్ని ఏం చేస్తున్నాం? దుర్వినియోగం చేస్తున్నామా?
ఏమండి ఈరోజు దేశం బాగుందంటారా మీరు చెప్పండి? స్వాతంత్రం వచ్చిందన్న మాటే గాని ఎక్కడొచ్చిందండి స్వాతంత్రం? ఒక మహానుభావుడు అర్ధరాత్రి ఒక మహిళ ఒంటరిగా తిరిగితే అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినట్టు అన్నాడు. మరి ఈరోజు ఏమండి ఒక అర్ధరాత్రి ఒక ఆడపిల్ల ఒంటరిగా తిరగగలుగుతుందా? పట్టపగలు నడి రోడ్డు మీద జన సమూహములో బట్టలు ఊడదీసి ఊరేగిస్తున్నారే ఆడపిల్లలని. ఎక్కడొచ్చిందంటారు స్వాతంత్రం మీరు చెప్పండి? ఎవరికొచ్చింది స్వాతంత్రం? ఉన్నవాళ్ళకొచ్చిందా? ఎవరికొచ్చింది స్వాతంత్రం? స్వాతంత్రం వచ్చింది. ఒకనాడు బ్రిటిషీయులు వదిలేసి వెళ్ళిపోయారు. మన దేశం ఇదిగో భారతీయులంగా మనం ఇక్కడున్నాం. మనము ఇక్కడే ఉన్నాం. మన తాతలు ఇక్కడే ఉన్నారు. మన ముత్తాతలు ఇక్కడే ఉన్నారు. ఓకే. 200 ఆ బ్రిటిష్ పరిపాలన, ఆ బానిస సంకెళ్ళ నుండి విడిపించారు. ఇదిగో దేవుడు ఉన్నాడు దాని వెనకాల. మరి దేవుడు ఎందుకు విడిపించాడు? ఎందుకు మనకు స్వాతంత్ర్యాన్నిచ్చాడు? ఈ స్వాతంత్రాన్ని చాలా మంది ఏం చేస్తున్నారంటే దుర్వినియోగం చేస్తున్నారు. అందుకనే ఈరోజు అన్న పాంప్లెంట్‌లో ఈ స్వాతంత్ర్యమును మీరు మీ శరీరమునకు ఆస్పాదము చేసుకొనక, శరీర క్రియలకు మీరు దీన్ని వాడుకోకండి. ఈ స్వాతంత్ర్యాన్ని దేనికోసం వాడాలి? అసలు స్వాతంత్రం ఎందుకొచ్చింది? మనమందరం సుభిక్షంగా ఉండాలనే కదా! సంతోషాలతో ఉండాలనే కదా! సస్యశ్యామలంగా మనము, మన దేశము, దేశ ప్రజలందరూ ఉండాలనే కదండీ! మరి ఉన్నామంటారా? ఏవండీ? ఎక్కడుంది చెప్పండి? ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భరతమాతని అని గొప్పగా చెప్పుకుంటున్నాం. పొగడండి మన దేశమునని. ఏం పొగడాలంటారు మీరు చెప్పండి దేశాన్ని? ఏవండీ? ఒక జాతినేమో ఒక స్థాయిలో చూసి, ఇంకొక జాతినేమో ఇంకొక స్థాయిలో చూసి, ఇంకొక జాతినేమో ఇంకొక స్థాయిలో ఇలా వర్గానికి, ప్రాంతానికి, భాషానికి ఏవండీ? ప్రాంతీయ భేదాలను చూపుతూ మత రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ భారతవనిలో ఏవండీ నిజంగా మనం స్వాతంత్రం కలిగిన వారముగా ఉన్నామంటారా చెప్పండి? ఇలా మారిపోవడానికి గల కారణం స్వాతంత్రం పొందుకున్నటువంటి కొంతమంది మేము స్వాతంత్రం మాకొచ్చింది అని ఆ స్వాతంత్రాన్ని వాళ్లకు నచ్చినట్టుగా ఆస్వాదం చేసుకుంటున్నారు. వాళ్లకు నచ్చినట్టుగా సిద్ధాంతాలను చేస్తున్నారు. ఈరోజు మనం భారతీయులం. భారతదేశం అనగానే భిన్నత్వంలో ఏకత్వం అంటారు. అంటే అందరూ భిన్నమైన వాళ్ళు ఇదిగో క్రైస్తవులు ఉంటారు, ముసల్మాన్లు ఉంటారు. ఏమండి? క్రైస్తవులు ఉంటారు, ముసల్మాన్లు ఉంటారు, హిందువులు ఉంటారు, జైన్లు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, ఎంతో మంది ఉంటారు. ఎంతమంది ఉన్నా వీళ్ళందరూ ఏకతాటి మీద నడుస్తారు. ఏకత్వం. భిన్నంగా ఉన్న వీళ్ళందరూ ఏకంగా ఉన్నారని గొప్పగా పిలువబడిన మన దేశం ఈనాడు ఉందంటారా? భిన్నత్వంలో ఏకత్వం మీరు చెప్పండి. లేదండి. అది కేవలం ఉన్నవాడికి మాత్రమే. ఈరోజు ప్రభుత్వాలు కూడా ఉన్నవాడికే చుట్టాలైపోయాయి గాని అంతే కదండి. చట్టాలు ఉన్నవాడికి చుట్టాలైపోయాయి గాని లేనివాడికి ఎక్కడండి అవి సహాయం చేస్తున్నాయి మీరు చెప్పండి? అందుకనే ప్రియులారా, దేశం బాగుండాలంటే, దేశ క్షేమం కోసం దేవుడిస్తున్నటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరం మనము తెలుసుకోవాలి. దేవుడు ఏమని చెబుతున్నాడో కొన్ని మాటల్లో చూద్దామండి ప్రియులారా. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 4వ మాట. సామెతల గ్రంథము ఏమండి? సామెతల గ్రంథము 29వ అధ్యాయము 4వ మాటను మనం ధ్యానిస్తే ప్రియులారా, చూడండి అక్కడ ఏముంటదో. 4వ మాట ఎవరైనా చదువుతారు? నేనే చదువుతానండి. న్యాయము జరిగించుట వలన రాజు దేశం చదివేయండి. న్యాయము జరిగించటం వలన రాజు దేశమునకు క్షేమము కలగజేయును. లంచములు పుచ్చుకొనివాడు దేశమును పాడు చేయును. చాలండి ప్రియులరా, ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడో మనం ఒకసారి ఆలోచించగలిగితే, న్యాయము జరిగించుట వలన, న్యాయము జరిగించుట వలన ఏమవుతుంది?
రాజు దేశమునకు క్షేమము కలుగజేయును. మీ దేశానికి క్షేమం కావాలా? అయితే దేశ మంత్రులారా, దేశ ముఖ్యమంత్రులారా, దేశ ప్రధాన మంత్రులారా, దేశాన్ని ఏలుతున్న నాయకులారా, మీరు వినండి అంటున్నాడు దేవుడు. ఏం చేయమంటున్నాడు? మీ దేశం సుభిక్షంగా క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఏమండి, ఏం చేయమంటున్నాడు? న్యాయంగా ఉండండి. న్యాయంగా ఉంటుందా దేశం? న్యాయంగా ఉందా చెప్పండి. దేశం అంటే నాయకులు, మనుషులు. అంతేకాని దేశం అంటే ఏదో దేశం గురించి చెప్తున్నాను కాదు కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. మరి మనుషులు ఈరోజు క్షేమకరంగా ఉన్నారంటారా? ఎక్కడండి క్షేమంగా ఉన్నారు? మరి మన భారత వనిలో ఉన్నటువంటి వాళ్ళు క్షేమంగా లేకపోవడానికి గల కారణం న్యాయం జరగటం లేదు. అన్యాయం, దోపిడీ, అక్రమం ఈరోజు దేశంలో నిండుకొని పోయిందండి. అందుకని దేవుడు చెబుతున్నాడు, నాన్న మీ దేశం బాగుండాలా? అయితే రాజు అనగా ఏలేవాడు, అధికారులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు చేయవలసిందేంటో తెలుసా? న్యాయంగా ఉండాలి. లంచం తీసుకోకూడదయ్యా. కదండి, లంచం తీసుకొని న్యాయాన్ని త్రిప్పేస్తున్నారండి. అలా లంచం తీసుకొని త్రిప్పి వేయటం వలన ప్రజలకు క్షేమం దొరుకుతుందంటారా? పేదవాళ్ళుగానే ఉన్నారు, ధనికులుగానే ఉన్నారు. లేనివాడు ఆకలితో అలమటిస్తూ ఇంకా అలాగే ఉన్నాడండి. ఉన్నవాడు మాత్రం కోట్లు కూడగట్టుకొని తొలతోగుతున్నాడు. అలా అవటానికి గల కారణం అన్యాయంగా ఉన్నాడండి. ఎక్కడుంది చెప్పండి సమసమాజ స్థాపన? ఏ దేశంలో ఉందంటారు చెప్పండి? ఏ దేశములోనైనా సమాజ స్థాపన జరగాలి అంటే, మనుషులు ప్రేమించాలి అంటే, దేవుడు చెప్పిన మాటను ఖచ్చితంగా విని తీరాలి. వినటమే కాదు, దాన్ని గ్రహించాలి, దానిని పాటించాలి. దేవుడు చెబుతున్నాడు, న్యాయం జరిగించు, రాజుగా ఉన్న నువ్వు, అధికారిగా ఉన్న నువ్వు. లంచము తీసుకోవద్దయ్యా. లంచం లేకుండా ఈరోజు ఏ పనైనా జరుగుతుందా? మీరు చెప్పండి. ఏ పనైనా కావాలంటే, జరగాలంటే పైసా తీ, లేకపోతే పని జరగదు. ఏమండి, క్షేమంగా అందుకనే లేదండి. దేవుడు చెప్పిన మాటను ఒకసారి ఆలోచిస్తే, ఆయన మాటను బట్టి ఏమండి మనుషులందరూ బ్రతకగలిగితే దేశం క్షేమంగా ఉంటది. ఇంకా ఏం చెప్తున్నాడు చూద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము. ఏమండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటే, 9వ వచనములో, ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ చూపునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగునో. ఏమండి, ఏమంటున్నాడు చూడండి. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ చూపునో. భూమి విషయమై శ్రద్ధ ఉందా? ఏలుతున్న నాయకులకు భూమి విషయంలో శ్రద్ధ ఉందా? ఏమి శ్రద్ధ ఉంది? ఎక్కడ అడవులు నరికి ఎస్టేట్లు కట్టేద్దామా, ఫ్యాక్టరీలు కట్టేద్దామా, కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేద్దామా? అంతా పొల్యూట్ చేసేస్తున్నారు కదండి. ఏ రాజు భూమి మీద శ్రద్ధ చూపునో, భూమి మీద శ్రద్ధ చూపించి ఈ మానవుడికి అన్నం పెడుతుంది భూమి. దేవుడు ఇదిగో భూమిని పండిస్తున్నాడు, వర్షాన్ని కలిగిస్తున్నాడు. మరి ఈ భూమి మీద శ్రద్ధ పెట్టి ప్రజలకు ఎలా అన్నం పెట్టాలి? ప్రజలకు అన్నం పెట్టేవాడిని రైతును రోజు నువ్వు పొగుడుతున్నావు కదా, అంతే కదండి. జై కిసాన్ జై జవాన్ అంటాడు, ఓకే అంటున్నావు. మరి జై కిసాన్ అన్న వాడి గురించి ఆలోచించి వాడి పండిస్తున్న భూమి మీదకి నీ శ్రద్ధ ఉందా నీకు? ఏమండి, ఎక్కడుందండి శ్రద్ధ? భూములన్నీ ఈరోజు వ్యర్థమవుతున్నాయి, సరిగా పంటనివ్వట్లేదు. ఏమండి, సరిగా పండటం లేదు అంటే ఎందుకు భూమి పండటం లేదు? మనుష్యులు చేస్తున్నటువంటి దుష్ట కార్యక్రమములు, కాలుష్యం. భూమి కాలుష్యంతో నిండిపోయింది కదండి. భూమి కాలుష్యం అంటాడు, మనం చదువుకున్నాం కాలుష్యం గురించి పాఠాలు.
భూమి ఎంత కాలుష్యంతో నిండిపోయింది. భూమి మీద శ్రద్ధ ఉన్నవాడు, భూమి కలుషితమైపోతే ఆటంకం ఉంది, మనకు అపాయకరం ఉంది, మానవ జాతికి అపాయకరం ఉంది. భూమి మీద చెట్లను నరకకూడదు అని శ్రద్ధ చూపిన రాజుగా, దేశాన్ని ఏలిన వారుగా ఎంతమంది శ్రద్ధ చూపించి దేశ క్షేమం గురించి ఆలోచించారు మీరు చెప్పండి. అందుకని దేశం సుభిక్షంగా లేదు, సస్యశ్యామలంగా ఉండాలని పాడుకుంటున్నారు కానీ సస్యశ్యామలంగా ఉండాలంటే ఏం చెయ్యాలయ్యా? భూమి మీద శ్రద్ధ పెట్టు. అలా శ్రద్ధ పెడితే ఏమవుతుందట? ఏ రాజు, ఏ దేశములో రాజు భూమి విషయమే శ్రద్ధ చూపునో, ఏమండి, శ్రద్ధ పుచ్చుకొనునో, ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగుతది. దేవుడు చెప్పే క్షేమ సమాచారం వింటున్నారా? ఏమండి, క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలో సర్వ మానవాళిని సృజించిన దేవుడు చెబుతున్నాడు. భూమి మీద శ్రద్ధ చూపు. ఆ భూమి నుండి ఆహారం పుట్టుతుంది కదా, ఆహారాన్ని దేవుడు నీ కొరకు పుట్టిస్తున్నాడు కదా, ఆ భూమిని నువ్వు ఎలా చూసుకోవాలి? దాని మీద శ్రద్ధ పెట్టు. అది కలుషితం అయిపోవడానికి కారకులు ఎవరండి? మనుషులే కదండి. స్వార్థ ప్రయోజనాలు, స్వలాభం. నాకు లాభం వస్తే చాలు, ఎవరు ఎంత అయినా, ఎవరికి ఏది సంభవించినా పర్లేదు, నాకు లాభం రావాలన్న ధనాపేక్షతో స్వార్థపరుడు చేస్తున్నటువంటి పని కాదంటారా భూమి కలుషితమైపోవటానికి? మనిషి క్షేమం గురించి ఎవరు ఆలోచించారండి? క్షేమం గురించి ఆలోచించే వాళ్ళు లేరు. క్షేమం గురించి ఆలోచించాలి, అప్పుడే దేశం క్షేమంగా ఉంటది. ఏమండి, సర్వ విషయములందు దేశానికి క్షేమం కలగాలి అంటే భూమి విషయంలో నాయకులైన వారు, దేశాన్ని ఏలుతున్న వారు శ్రద్ధ చూపాలంటున్నాడు దేవుడు. ఏమండి, చూడండి ఇంకా కొన్ని మాటలు. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ మాటను మనం చూస్తే ప్రియులారా, 4వ మాటను మనం చూస్తే ఎవరిని మాట్లాడుతున్నాడో చూడండి అక్కడ. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనములో, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను. భూమి మీద శ్రద్ధ లేదయ్యా, మీకు గడ్డి ఎండిపోతుంది అక్కడ. ఏమండి, ఏమండి, ఇంకా ఏమంటున్నాడు కిందకి? అతడు మన అంతం చూడునని. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, దేశంలో గడ్డి అంతా ఎన్నాళ్ళు ఎండిపోవలను, అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా మన ఇష్టానుసారంగా మనం ఉందాంలే, మమ్మల్ని ఎవరు అడుగుతారులే అని ఈ రోజు నాయకులుగా ఉన్న వాళ్ళు ఒకవేళ అనుకుంటున్నామా? భూమిని కలిగించిన దేవుడు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? మీ వల్లేరా భూమి నాశనం అయిపోయింది, మీ వల్లనేరా మీ దేశం క్షేమంగా లేదు. కిందకంటున్నాడు చూడండి, ఏమండి, దుష్టులు చెప్పుకుంటుండగా దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులు పక్షులు సమసిపోవచ్చున్నవి. మీరు చేస్తున్నటువంటి ఆ దుష్ట కార్యక్రమాల వలనే జంతువులు కూడా నాశనం అయిపోతున్నాయి, పక్షులు కూడా నాశనం అయిపోతున్నాయి, మనుషులు కూడా తిండి లేక చచ్చిపోతున్నారు, రోగాల బారిన పడుతున్నారు. ఇలా మారిపోవడానికి గల కారణం మనిషి చేసినదే మనిషి నెత్తి మీదకి వచ్చింది. ఏం చేశాడు మనిషి? దేవుని మాట వినలేదు, ఆయన చెప్పినటువంటి క్షేమ సమాచారాన్ని పట్టించుకోలేదండి. ఏమండి, ఆయన చెప్పినటువంటి క్షేమ సమాచారాన్ని పట్టించుకోలేదు ప్రియులారా. అందుకనే మానవ ప్రపంచానికి దుస్థితి. ఏమండి, ఇంకా కొన్ని మాటలు చూద్దాం చూడండి, ఇంకా కొన్ని మాటలు. నిజంగా ఇక్కడ మాట్లాడుతున్న మాటల్లో మనము ఏమండి, జంతువులు పక్షులు కూడా ఎలా అవి సమస్యపోతున్నాయి. ఇదిగో ఈరోజు మనం వాడుతున్నటువంటి టెక్నాలజీ, మరి మనుషులు దీని గురించి ఆలోచించారా? ఎంతలా ఆలోచించారు? మనిషి ఒకనాటి సుఖానుభవం కోసం తనకు తాను ఏం తీసుకున్నాడు చెప్పండి? గొయ్యి తవ్వుకున్నాడని చెప్పాలి.
ఏమండి? ఒకప్పుడు బాగున్నామండి అందరూ. కానీ ఈరోజు అంతా కలుషితం. అంతా కలుషితమైపోవడానికి గల కారణం క్షమించండి ప్రియులారా, కొంచెం విరామం. అంటే కొంచెం ఏమండి? ఇంక పాఠంలోనికి వెళదాం. ప్రియులారా, అంటే దేవుడు చెబుతున్నటువంటిది మనం క్షేమంగా ఉండాలి, మనం దేశం క్షేమంగా ఉండాలి అంటే ఏమండి? మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 5వ మాట. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే మీ చేతి ఏమండి? పనుల వలన 25వ అధ్యాయం 5వ వచనంలో మీ చేతి మీ పనుల చేతి వలన పనుల వలన నాకు కోపం పుట్టించుకున్నట్లు నేను మీకు ఏ బాధను కలుగచేయకున్నట్లు ఏమంటున్నాడు? అన్ని మీ చేతి దేశములను పనుల వలన నాకు కోపం పుట్టించుకున్నట్లు మీరేం చేస్తున్నారు? నాకు కోపం పుట్టిస్తున్నారు. మీరు కోపం పుట్టిస్తున్నాడు. కిందకి అలాగే చెప్తూ ఏమంటాడంటే, ఇదిగో మీరందరూ మీ చెడ్డ మార్గములను, మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై. ఇదిగో మీరు చక్కగా బ్రతకాలంటే, దేవుడు మీకు ఇచ్చినటువంటి దేశంలో మీరు అద్భుతంగా, మీరు మీ పిల్లలు బాగుండాలంటే ఏం చేయాలో తెలుసా? మీ చెడ్డ మార్గములన్నిటినీ, మీ దుష్ట మార్గములన్నిటినీ విడిచిపెట్టి తిరగండి. ఏమండి? దేవుడు చెబుతున్న మాట, ఇదిగో మీరు బాగుండాలా, మీ దేశం క్షేమంగా ఉండాలా, అయితే దేవుడు చెబుతున్నటువంటి సమాచారం ఏంటో తెలుసా? మీ చెడ్డ మార్గమును, మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల. తిరుగుతారా? అయితే దేశం బాగుంటది, మీరు బాగుంటారు. ఏమండి? ఎంతలా చెప్తున్నానండి దేవుడు. ఏమండి? ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం ఇశ్రాయేలుకి ఏమండి ఏమని చెబుతున్నాడు చూడండి. ఏమండి? ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 16వ వచనములో, ద్వితీయోపదేశ కాండము ఏమండి నీ 5వ దేవుడైన అధ్యాయం యెహోవా నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఏమండి? ఆనాడు చెబుతున్న మాటలండి. ఇదిగో నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడై నీకు క్షేమము కలుగునట్లు ఆనాడు ఇశ్రాయేలుకి చెబుతున్నాడు. నేను ఇస్తున్నాను మీకు దేశాన్ని, దాస్యములో విడిపించాను నేను. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, నా పిల్లలారా, ఐగుప్తుల కింద దాస్యంలో ఉన్నారయ్యా మీరు. 430 ఏళ్ళు సుమారుగా దాసులుగా ఉన్నటువంటి మిమ్మును ఆ దాస్య గృహము నుండి విడిపించి ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ కానాను దేశానికి మిమ్మల్ని నడిపిస్తున్నాను కదా. ఆ దేశంలో మీరు బాగుండాలంటే ఏమండి? ఆ దేశంలో మీరు బాగుండాలంటే ఏం చేయమంటున్నాడో చెప్పమంటారా? అదే కింద చెప్తున్నాడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తల్లిని తండ్రిని సన్మానించు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలిత్తవద్దు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని భార్యని ఆశింపకూడదు అని ఆయన ఆజ్ఞలు ఏమని చెబుతాడు. ఎందుకండి దేవుని ఆజ్ఞలు? దేశం బాగుండాలనేనండి. దేశం బాగుండాలంటే దేవుని ఆజ్ఞలు పాటించాలి. దేశ క్షేమముకై దేవుడు చెప్పిన క్షేమ సమాచారం, ఆయన ఆజ్ఞలు. ఇదిగో నాయన, నువ్వు దేశానికి వెళుతున్నావే, మీకు స్వాతంత్రం ఇచ్చాను కదా, నేను మీకు ఫ్రీడమ్ ఇచ్చేసాను కదా, ఇదిగో వెళ్ళిపోండి కానాను భూభాగంలోకి. మీకు విడుదలైపోయారు. వాళ్ళు అప్పుడు విడుదలైతే మనము బ్రిటిష్ వారి చేతిలో మనం విడుదలయ్యాం కదండి.
దేవుడు మన అన్యులుగా ఉన్నటువంటి మనల్ని తన పిల్లలుగా చేసుకున్నాడు కదండి. క్రీస్తును ఏమన్నా క్రీస్తులోనికి తీసేసుకున్నాడు కదండి మనల్ని. మరి అలా క్రీస్తు సంతానంగా, క్రీస్తు ద్వారా ఆయన సంతానంగా ఉన్నటువంటి మనం ఎలా ఉన్నామంటారు? ఏమండి, బాగున్నామా? బాగుండాలి అంటే ఎలా ఉండాలో చెబుతున్నాడు దేవుడు. మీరు ఎలా ఉండాలో తెలుసా? స్వాతంత్రం కలిగిన మీరు ఎలా ఉండాలో తెలుసా? దాస్యములో నుండి విడిపింపబడిన మీరు ఎలా ఉండాలో తెలుసా? స్వాతంత్రం పొందుకున్న మీరు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు పొందుకున్న స్వాతంత్రం ఇదిగో ఈ దేశాన్ని దేవుడు నీకు ఇచ్చాడే. ఈ దేశంలో నువ్వు దీర్ఘాయుష్యమంతుడివై ఉండాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఏ దేశంలోనైతే తల్లిని తండ్రిని సన్మానిస్తూ ఉంటారో ఆ దేశం బాగుంటది. సన్మానిస్తున్నారా? కొట్టేస్తున్నారా తల్లిదండ్రుల్ని? వృద్ధాశ్రమంలో విడిచేస్తున్నారా? బండబూతులు తిడుతున్నారా తల్లిదండ్రుల్ని? ఏమండి, దేశం బాగుండాలంటే దేవుడు చెబుతున్న మాటలు ప్రియులారా, నరహత్య చేయవద్దు. నరహత్య, మనిషిని చంపేసుకుంటారా? బాగుండదు మీ దేశం అలా ఉంటే. వ్యభిచారం చేసేస్తారా? బాగుండదు మీ దేశం, వర్ధిల్లరు మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండరు. మనకు చెబుతున్నాడండి, దేశంలో ఉంటున్న మనకు చెబుతున్నాడు, మనం ఎలా ఉండాలో చెబుతున్నాడు. యేసుక్రీస్తుల వారు కూడా ఇదిగో నువ్వు బాగుండావా? నువ్వు బాగుండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? అయ్యా, నేను ఒక ఆయన వచ్చాడు, ధర్మోపదేశకుడు, ఏమండి, ధర్మ శాస్త్రాన్ని ప్రకటిస్తున్న ఒక శాస్త్రి వచ్చాడు, ధర్మోపదేశకుడు వచ్చి, అయ్యా నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి, ఏం చేయాలయ్యా? దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఏం చెయ్యాలి? ఇదిగో ఆజ్ఞలు పాటించయ్యా. అయ్యో, నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నానయ్యా. పాటిస్తున్నా అయితే చెప్పేశాడు, నీకు కొదువుగా ఉన్నదంటే చెప్పేశాడు. ఇంకొక శాస్త్రి కూడా వచ్చాడు ఇంకొకసారి. ఆయన కూడా అడిగాడు, అయ్యా నేను మరి నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చెయ్యాలి? ఆయన ఆజ్ఞలు గైకొను నువ్వు. ఏంటయ్యా ఆయన ఆజ్ఞ? ఏంటి ఆయన ఆజ్ఞ? ఏం గైకోవాలి? ఆ సందర్భాన్ని చూడండి ఒకసారి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి మీరు చదువుకుంటే, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడు అని నిత్యజీవము వారసుడకు నేను ఏం చేయాలని ఆయనను శోధించుచూ అడిగాను. అప్పుడు అందుకు ఆయన, ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది? ఏమండి, నేను చదువుతున్నానని ఆయనను అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని వ్రాయబడి ఉన్నదని చెప్పెను. ఇదిగో దేవుడు చెప్తున్న మాట. మీరందరూ బాగుండాలి, మీరందరూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే, క్షేమంగా మీరు ఉండాలంటే నీ పూర్ణ హృదయంతో, ఏమండి, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో దేవుణ్ణి ప్రేమించు అని చెప్తూ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎంత గొప్ప మాట అండి! నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నప్పుడు అతడు అడిగాడు, నా పొరుగువాడేడా? ఎంతకి నా పొరుగువాడెవడు? నేను ఎవరిని ప్రేమించాలి? ఈ విషయంలో దేశ నాయకులకు కూడా క్లారిటీ లేదు, ఎవరిని ప్రేమించాలో. అందుకనే దేశం క్షేమంగా లేదండి. ఎవరిని ప్రేమించమంటున్నాడు చూడండి దేవుడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని అన్నప్పుడు యేసుక్రీస్తుల వారికి ఏమని అడుగుతున్నాడు అతని? నా పొరుగువాడెవడు? కింద 20వ వచనంలో, అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకుని కోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసునడిగెను. నా పొరుగువాడెవడయ్యా? నన్ను ప్రేమించమంటున్నావు కరెక్ట్, నేను ఎవరిని ప్రేమించాలి? ఇంతకు నా పొరుగువాడెవడు? ఎందుకంటే ఈరోజు క్రైస్తవ ప్రేమలు ఎలా ఉంటాయండి?
ఒక క్రైస్తవుడు ఆహారం తింటున్నాడట. ఒకడు ఆకలితో ఏవయ్యా నాకు కొంచెం ఆహారం పెట్టవా? అప్పుడు ఇతగాడు నీ పొరుగు అని దేనిది ఆశించకు అన్నాడట. ఏమన్నాడు? నీ పొరుగు అని దేనిది ఆశించకు, వాక్యం చూపించాడు. మరి అతనేమన్నాడు? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నాడు, నాకు కొంచెం పెట్టవయ్యా అన్నాడు. ఇతనేమంటారు? నీ పొరుగు అనేది ఆశించొద్దని చెప్తుంది కదా బైబిల్ అంటున్నారు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే ఇలా ఆలోచనలో ఉన్నారు కానీ పొరుగు వాడెవరు, వానిని ఎలా ప్రేమించాలి, యేసుక్రీస్తు మాటలలో ఉన్న పరమార్థం అర్థం కాలేదండి. కానీ దేశం క్షేమంగా ఉండాలంటే ఆ మాటలు అర్థం చేసుకోవాలి. ఆనాడు క్రీస్తు పలికిన మాట, పొరుగువాడెవడండి? నిజంగా పొరుగువాడెవడు? ఏమండి? దేవుడు చెబుతున్నాడు అక్కడ, యేసుక్రీస్తులో అంటున్నాడు. కిందకి మనం చదివితే, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలో బయలుదేరి వెళ్తున్నాడు. ఆ సందర్భం నేను ఏమండి క్లుప్తంగా చెప్తాను. ఏమని చెప్తున్నాడు చూడండి అక్కడ. ఒక మనుషుడు ఒక ఊరికి బయలుదేరుతూ దొంగల చేతిలో చిక్కబడి ఏమండి గాయాల చేత పడిపోయాడు ఒక దగ్గర. పడిపోయి ఉంటున్న సమయంలో ఆ దారి వెంబడే ఒక యాజకుడు వెళుతున్నాడు. యాజకుడు అనగానే ఏమండి, యాజకుడు అనగానే దేవుని సేవకుడు, దేవుని గురించి అన్ని విషయములు తెలిసిన వాడు. అప్పుడు యాజకుడు అటుగా అతన్ని చూచి పక్కకు వెళ్ళిపోయాడట. అయ్యో, ఇతని గురించి నేనెందుకు పట్టించుకోవాలి, నేను దేవుడు, ఆ సేవ అవన్నీ ఉన్నాయి, నాకు వెళ్ళిపోవాలి ఫస్ట్ అని ఇలా వెళ్ళిపోయాడు ఇతను. అయితే అలాగున లేవీయుడు కూడా ఆ చోటికి వచ్చాను. లేవీయుడు అంటే అతను కూడా ఏమండి దేవుని ప్రజలు, ఏమండి దేవుని తెలుసుకున్నవాడు, ఏమండి దేవుడు అంటే తెలిసినవాడు. ఇప్పుడు అతను కూడా వెళతా ఉన్నాడు. ఇతను కూడా ఆ దొంగల చేతుల్లో ఏమండి చిక్కి దెబ్బలు తిన్న అతన్ని పట్టించుకోక వెళ్ళిపోయాడు. ఇప్పుడు అయితే ఒక సమరయుడు అనగానే, సమరయులు అంటే ఎవరు? ఏమండి, ఎంత మాత్రము దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించక దేవుడు లేని ప్రజలుగా ఆనాడు ఉన్నారు సమరయులు. ఏమండి, అందుకనే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఏమండి, అసలు వాళ్ళ చేతుల్లో నీళ్లు కూడా తాగరట. సమరయులు అంటే అది. ఇప్పుడు అలాంటి సమరయుడు అటుగా వెళుతున్నప్పుడు ఆ దొంగల చేతుల్లో చిక్కిన వారిని చూసి, నువ్వు కూడా అలా చేయమంటున్నాడు, నువ్వు కూడా అలా ప్రేమించు. అలా ప్రేమించే వాళ్ళను కూడా మనం ప్రేమించాలి. ఈరోజు నిజంగా మన పొరుగు వారి పట్ల మన ఆలోచన ఎంత ఉందంటారు? ఎవరు ఎలాగైనా ఉండనివ్వు, నేను బాగుంటే చాలు అని ఈరోజు దేశంలో ఉన్న వాళ్ళముగా మనం అనుకుంటున్నాము. కనుకనే మన దేశానికి క్షేమక్షితి లేదు. స్థితి రావాలంటే ప్రియులారా, మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి. యేసుక్రీస్తులో అంటాడు కదా, ఇదిగో శపింపబడిన వారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి. ఎందుకయ్యా మమ్మల్ని వెళ్ళమంటున్నావు? నేను ఆకలిగొన్నాను, మీరు నాకు ఆహారం పెట్టలేదు. నేను తప్పికొన్నాను, మీరు దాహం తీర్చలేదు. నాకు బట్టలు లేవు, నాకు బట్టలు ఇవ్వలేదు మీరు. నేను రోగునై ఉంటే నన్ను పరామర్శించలేదు మీరు. అయ్యా, నువ్వెప్పుడు రోగంతో ఉన్నావు? నీకెప్పుడు మేము బట్టలు ఇవ్వలేదు, నీకెప్పుడు ఆహారం పెట్టలేదు అంటే అప్పుడు ఆయన అంటాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేయలేదు గనక నాకు మీరు చేయలేదు. ఆయన మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటండి? సహోదరుల పట్ల ప్రేమ కలిగి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఆయన మాట ఎవరు పాటించగలుగుతున్నారు మీరు చెప్పండి? కనుక ఆయన మాట ప్రకారంగా మనం ప్రేమించగలిగితే ప్రియులారా, ఖచ్చితంగా దేశం క్షేమంగా ఉంటది. ఏమండి, దేశం క్షేమంగా ఉంటది. దేశం క్షేమంగా ఉండాలని ఎంతో మంది ఎన్నో మాటలు చెప్పారు కదా భూమి మీద ఉన్న వాళ్ళు. కానీ దేవుడు చెప్పిన మాటలు ఎవరండి ఆలోచించారు? మనుషులు చెప్పిన ఇదిగో మహాత్మా గాంధీ చెప్పాడు, ఏదో 3 కోతులు చూపిస్తారు, చెడు చేయకు, ఏమండి చెడు వినకు, చెడు చూడకు. ఆయన్ని పొగుడుతున్నారు, ఓకే పొగడండి ఆ మాటలు చెప్పినందుకు. కానీ ఆ మాటలు చెప్పినటువంటి దేవుడు ఏమైపోయాడయ్యా? ఆ మాటలు చెప్పిన దేవుడు అండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయము, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ మాటలో మనం చూస్తే, యెషయా గ్రంథము
ఏమండి 33వ అధ్యాయము 15వ మాటలో ఏమని రాయబడి ఉందో మనం చూద్దాం. చూడండి ఒక్కసారి. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు. ఇదిగో దేశంలో ఉన్నవారులారా, నీతిని అనుసరించాలి, యథార్థముగా నడవాలి. ఏమండి, లంచము పుచ్చుకుండా తన చేతులను మలుపుకొని, అంటే చెడు చేయకు అంటున్నాడు. హత్యను మాట వినకుండా చెవులు మూసుకో అంటే చెడు వినకు అంటున్నాడు. చెడుతనము చూడకుండా కన్నులు మూసుకో అంటే చెడు చూడకు అంటున్నాడు. చెడు చేయకు, చెడు చూడకు, చెడు వినకు అని దేవుడు చెప్పాడు. ఎందుకో తెలుసా? నీ దేశం బాగుండాలంటే నీవి పాటించు, ఉన్నత స్థలమును నువ్వు నివసిస్తావు. కిందకు అదే కదండి అంటాడు, ఉన్నత స్థలమును నివసించును. ఎవరు? ఈ 3 పాటించిన వాళ్ళు. పాటిస్తున్నారా? దేశంలో ఉన్న వాళ్ళు పాటిస్తున్నారా? మీరు చెప్పండి, ఎక్కడ పాటిస్తున్నారు? కనుక ప్రియులారా, మనము బాగుండాలన్నా, మన దేశం బాగుండాలన్నా, దేశము ఒంట్లో ఉంటున్నటువంటి ప్రజలందరూ ఆయన మాటను వినేవారముగా మనం ఉండాలి. ఇశ్రాయేలు రాజును ఏర్పాటు చేసుకున్నారు. ప్రారంభపు రాజు ఎవరు? సౌలు. ఆ రాజును ఏర్పాటు చేసుకునేటప్పుడు ఏమంటే దేవుడు ఎంత చక్కటి మాటలు సమూయేలు గారితో పలికిస్తాడో ఒకసారి ఆ మాటలు చూద్దాం. ఎందుకంటే దేశ క్షేమం కోసం దేశాన్ని ఏలే వాళ్ళు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఏమండి, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము. ఏమండి 14వ వచనములో మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడలా మీకు క్షేమము కలుగును. మీకు క్షేమం కలగాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? మీ దేశం సుభిక్షంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఇదిగో మీరు రాజును చేసుకుంటున్నారు కదా, దేవుడు ఎలాగైతే చేసుకోమని మీకు చెప్పేశాడయ్యా. ఓకే, మీరు ఎన్నుకుంటున్నారు రాజుని. అదే దేవుడు చెప్తున్న మాట వినండి. మీరు గాని మీ దేశం గాని బాగుండాలంటే మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞకు భంగం చేయకూడదు. అంటే దేవుని ఏమంటే ఆజ్ఞను మీరకూడదు. దేవుని ఆజ్ఞను మీరితే అంటే ఆయన కట్టడలను, ఆయన ఏమండి న్యాయ విధులను పాటించకపోతే ఆ దేశం బాగుండదు. ఇశ్రాయేలుకు చెప్తున్నాడండి, మీరేం చేయాలో తెలుసా? మీరును మిమ్మల్ని ఏలబోతున్న రాజు దేవుడు చెప్పిన మాట వినండి అయ్యా. మీరు వినాలి, మీ దేశాన్ని ఏలుతున్న రాజు వినాలి. అలా విని దేవుని మాటను ఏమండి మీరు పాటిస్తే, ఆజ్ఞలను పాటిస్తే మీకేమవుతుందట? క్షేమము వస్తుంది. మీకు ఏమండి క్షేమము వస్తుంది. నిజంగా క్షేమం రావాలంటే దేశంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో భూమి మీద ఉండి చావు తర్వాత కూడా ఆ మహోన్నతమైన లోకాన్ని కూడా మనం పొందుకోవాలంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించాలి. ఏమండి సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 17వ మాటను కూడా మనం చూస్తే, 17వ మాట ఏమండి మొత్తం జ్ఞానం గురించి చెప్తాడు కదండి. ఇదిగో 13 నుంచి, జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగి ఉండు నరుడు ధన్యుడు, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. ఇదిగో దేశంలో ఉన్నవారులారా, దేశ నివాసులారా, మీరు జ్ఞానం సంపాదించండి. ప్రజలారా అని అర్థం. ఏమండి ప్రజలందరికీ ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? మీకు జ్ఞానం కావాలి. వెండిని సంపాదించుట కంటే, ఏమండి కిందకంటాడు కదా, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు, పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులని దానితో సమానములు కావు,
దాని కుడి చేతిలో నీ దీర్ఘాయువు. దేని కుడి చేతిలో? జ్ఞానము కుడి చేతిలో ఏముందో తెలుసా? నీకు దీర్ఘాయువు ఉందయ్యా, నీకు క్షేమం ఉంది. ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టేసిందండి సమాజం. ఆ జ్ఞానాన్ని మతం అని ఉద్దేశిందండి సమాజం. ఏమండి, ఏమంటాడు చూడండి, దాని కుడి చేతిలో ఏముందట? దీర్ఘాయువు. దాని ఎడమ చేతిలో ధనగణములు ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలనియు క్షేమకరములు. నీ మార్గం క్షేమకరంగా ఉండాలి, నీ జీవితం క్షేమకరంగా ఉండాలి అంటే జ్ఞానం దగ్గరికి రా అని చెప్తున్నాడు దేవుడు. ఎవరా జ్ఞానం? ఆ జ్ఞానమే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆ జ్ఞానము దగ్గరికి ఏ దేశం అయితే వస్తదో ఆ దేశం చక్కగా ఉంటదండి, క్షేమంగా ఉంటదండి. ఏమండి, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. దాని ఏమంటున్నాడండి, ఆ ఆ దాని కుడి చేతిలో దీర్ఘాయువు ఉందట. ఆ జ్ఞానం చేతిలో దీర్ఘాయువు ఉందండి. మనుషులు ఎక్కువ కాలం బ్రతకాలి, దీర్ఘాయువుతో ఎలా బ్రతకాలండి అంటే దేవుడు చెబుతున్నటువంటి క్షేమ సమాచారం. ఈరోజు నువ్వు చెప్తున్నావా ఎలాంటి క్షేమ సమాచారం? ఇదిగో పలానా బంగాళాఖాతంలో వాయుగుండం కదిలింది, ఏమంటే సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళే వాళ్ళు జాగ్రత్త. ఇదే నువ్వు చెప్పే సమాచారం. ఏమండి, ఈరోజు ఎలాంటి సమాచారాలు చెప్తున్నారు? ఏవో సమాచారాలు వార్తల్లో చెబుతున్నటువంటి చూడండి, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు అలా ఏమండి అక్కడ బాంబు పేలాయి, ఇక్కడ బాంబులు పేలాయని ఏమండి అక్కడ మత చిచ్చులు రేపుతున్నారు. కానీ దేశం క్షేమంగా ఉండాలంటే ఏం చెయ్యాలన్న వార్తలు ఎక్కడ చెబుతున్నారు చెప్పండి? దేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలని చెప్పే ఏకైక వార్త అదే సువార్త. అది బైబిల్లో చెప్పబడుతుంది, అది క్రైస్తవులలో ప్రబలమవుతుంది ప్రియులారా. ఇది అర్థం కాని వాళ్ళు ఏవో వార్తలు అనేసుకుంటున్నారు. వేటినో ఇవి ముఖ్యమైన వార్తలు, ఇవి ముఖ్యాంశాలు, ఇవే వార్తలు అనుకొని 24 గంటలు వాటిని చూసుకుంటున్నారే గాని క్షేమ సమాచారం దేవుడు మాకేం చెప్పాడు? భూమి మీద మనిషికి ఆయుష్ను పోసిన దేవుడు ఏం చెప్పాడు నాకు? అంతే కదండి. మానవ కోటికి విధి ఏది? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట ప్రకారంగా నడవడానికే కదండి భూమి మీదకి వచ్చాం మనం అందరము. సొలొమోను గారు అదే కదా అంటాడు. ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము ఏమండి, ప్రసంగి గ్రంథము 13వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము క్షమించండి 12వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనంలో ఇదంతా వినిన తర్వాత, ఇదిగో నేను వార్తలు విన్న తర్వాత, దేవుని క్షేమ సమాచారం విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటో తెలుసా? తేలిన ఫలితార్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించాలి. ఆయన కట్టడలను అనుసరించి ఏమండి యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట ప్రకారంగా మనమందరము బ్రతకగలిగితే క్షేమంగా ఉంటాం. ఎందుకంటే మానవత్వం నింపేవండి దేవుని మాటలు. నువ్వు మనిషిగానే కాదు, నీలో దైవత్వాన్ని నింపేవివి. క్రైస్తవులుగా మారిన వారిలో ఏమండి ఏనాడైనా దోషులు కనపడతారా మీరు చెప్పండి? ఎందుకండి ఈరోజు క్రైస్తవులు అంటే మీకు అసహ్యం? దేశంలో ఉంటున్న వాళ్ళండి క్రైస్తవులు అంటే ఎందుకు? మతం మార్చుకున్నామా? ఎవరండి అన్నది మతం మార్చుకున్నామని? మా దేశం ఇదే, ఇక్కడే పుట్టాం, మా తాతలు ఇక్కడే ఉన్నారు, మా ముత్తాతలు ఇక్కడే ఉన్నారు, మా తాతలు ఇక్కడే ఉన్నారు. మతం మారలేదు. నువ్వు మతం అంటున్నావు, మేము ఒక మార్గాన్ని ఎంచుకున్నాం. మృగాలుగా ఉన్న మేము మనుష్యులుగా మారాం, మమ్మల్ని మార్చుకున్నాడు మా దేవుడు. నువ్వంటావా మతం మార్చుకున్నావని? మతం కాదయ్యా, అది మార్గం. మంచి నుండి ఏమండి నిజంగా చెడు నుంచి మంచిలోకి రావటం, అది మత మార్పిడి ఎలా అవుతుంది? మారలేదండి. మేము భారతీయులం, ఇండియన్ చెప్పడానికి గర్వపడుతున్నాను. ఎందుకంటే నా దేవుడు వ్రాయించిన చట్ట ప్రకారంగా, నా దేవుడు రాయించిన బైబిల్లో వ్రాయబడినట్టుగా ఈరోజు నా దేశం ఉంది. కానీ కొంతమంది కొంతమంది స్వార్థపరులు ఇప్పుడిప్పుడు సంస్కృతిని చెడుపుతున్నారు. జాగ్రత్త.
నా దేవుడు చెప్పినట్టుగానే ఉందండి. నా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఏమండి, పాశ్చాత్య దేశాలు, అమెరికా, గాడ్ బ్లెస్డ్ అమెరికా అని ఈరోజు అలాంటి దేశాలను ఈరోజు చూపించి ఆ దేశాలు, గ్రంథం కలిగిన దేశాలు చెడిపోయాయి అంటున్నారు. తప్పది. చెడిపోతే ఏం చేయమంటావయ్యా? దేవుడు చేశాడా? గ్రంథాన్ని పెట్టుకున్న వాళ్ళు గ్రంథాన్ని ఫాలో కాకపోతే దేవుడిదా తప్పు? గ్రంథంలో రాయబడింది, మళ్ళీ ఏమని రాయబడింది? ఏమండి ఏకపత్ని పురుషుడుగా ఉండాలి. మరి వాళ్ళు లేరు, అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. దేవుడు ఏం చేయమంటావు? ఈరోజు ఆ దేశాలను చూపించి ఏం చెప్తున్నారు తెలుసా? ఆ దేశాల్లో చూడండి, అగ్రిమెంట్ మ్యారేజ్లు ఉన్నాయండి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్రంథం బాగోలేదంటున్నారు. తప్పండి. గ్రంథంలో దేవుడు ఎంత గొప్ప మాట చెప్పాడు తెలుసా? ఎవరి చూపుతో నువ్వు మోహపు చూపు చూస్తే వ్యభిచారం చేసిన వాడవుతావని చెప్పిన నా గ్రంథం గొప్పదయ్యా. అలాంటి గ్రంథం కలిగిన వాళ్ళు బ్రతకలేకపోతే తప్పు వాళ్ళదవుతుంది, కానీ గ్రంథాన్ని రాసిన దేవుడు అవుతుందా? మీరు చెప్పండి. నిజంగా ఈ గ్రంథం మన దగ్గరకు రావడం, మన చేతుల్లో ఉండటం, అది అదృష్టం. అంతే కదండి. మన దేశంలో ఉండటం కూడా మన దేశ క్షేమం కొరకు దేవుడు మనకిచ్చాడు. ఏమండి, దేశ క్షేమము కొరకు దేవుడిస్తున్న క్షేమ సమాచారం ఇదిగో ఈ 66 పుస్తకాల గల గ్రంథం, బైబిల్ గ్రంథం మన చేతుల్లో ఉంచాడు. ఇందులో వ్రాయబడినట్లు మనమందరం బ్రతకగలిగితే మనము బాగుంటాము, మన ఊరు బాగుంటది, ఊరు బాగుంటే మండలం బాగుంటది, మండలం బాగుంటే ఏమంటే రాష్ట్రం బాగుంటది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటది. ఇలా కనుక దేశ క్షేమముకై దేవుడు చెప్పిన క్షేమ సమాచారం మనమందరము ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఇదిగో మన చెడ్డ మార్గములన్నీ, మన దుష్ట కార్యాలన్నీ విడిచిపెట్టి తిరిగితే మళ్ళీ ఆయన మనకు క్షేమాన్ని దయచేస్తాడు. అది కాకుండా అన్యాయంగా మనం బ్రతకగలిగితే ఎప్పుడు దేశానికి క్షేమం అనేది రాదు. ఓకేనండి, పాఠం మీకు అర్థమైంది నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. ఎదుగోనైనా మేముంటున్నటువంటి దేశము, ఆ దేశంలో మేము బాగుండాలంటే మీరు మాకు ఇచ్చినటువంటి గ్రంథం, ఆ గ్రంథంలో ఉన్న మాట ప్రకారంగా మేము ఉండాలయ్యా. నిజంగా మేము మా బ్రతుకులు ఎలా ఉండాలో, ఎలా ఉంటే మేము దీర్ఘాయుష్యును కలిగి దేశంలో సుభిక్షంగా, సుఫలాం, సుజలాం, సస్యశ్యామలంగా మేము ఉండాలి అంటే నాయన మీరు చెప్పిన మాట ప్రకారంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. నిజంగా ఇంత గొప్ప మాటలు మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు. ఇంత గొప్ప సమాచారాన్ని మీరు మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు. ఈ సమాచారాన్ని కేవలం వినట్టుమట్టు కాకుండా విని కొంతమందినైనా రక్షించడానికి కావలసిన సహాయమును దయచేయండి. అవునైనా మీరు చెబుతున్నటువంటి సమాచారం గొప్పదయ్యా. ఈ భూమి మీదే కాదు, ఆ నిత్య జీవాన్ని తెచ్చిపెట్టే సమాచారం అయ్యా మీ యొక్క వార్త. ఒకనాడు మీ వార్తలు విన్నవాళ్ళు భయపడి మీ యందు భయభక్తులు కలిగి బ్రతికారు. మరి ఈనాడు మీ మాటలు వింటున్న మాకు భయం కలిగి చెడ్డ కార్యములను విడిచిపెట్టి నిజంగా మీరు చెప్పిన మాట ప్రకారంగా మేము బ్రతుకుతున్నామా? మమ్మల్ని మేము ఆలోచించుకొని సరిచేసుకొని మీ యందు భయభక్తులు కలిగి బ్రతకటానికి గల సహాయమును దయచేయండి. మీ మాటలను అంగీకరించి నాయన మేము బ్రతకగలిగితే, నాయకులు బ్రతకగలిగితే దేశం క్షేమంగా ఉంటుంది. కనుకనైనా మీ మాటలను అర్థం చేసుకొని బ్రతకటానికి మీరు మాకు సహాయం చేయండి. ఇదిగో నాన్న, ఈ మీటింగ్ ద్వారా, ఈ గూగుల్ మీట్ ద్వారా ఎంతమంది అయితే మీ మాటలు విన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. మాకు వచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని, మీ మాటలు నిజంగా మాకు వినపడుతున్నాయి అంటే ఇది మీరిచ్చిన స్వాతంత్ర్యమయ్యా. ఈ యొక్క స్వాతంత్ర్యాన్ని శరీర క్రియల కోసం మేము దుర్వినియోగం చేసుకోకుండా నాయన ఈ దేహములో ఆత్మగా మేము ఉన్నప్పుడే ఈ దేహంతో మిమ్మల్ని మహిమపరచాలి. అలా మిమ్మల్ని మహిమపరిచి మీరు చెప్పిన ఆజ్ఞలన్నీ, శాసనములన్నీ పాటించి చక్కగా మీరున్నటువంటి లోకానికి రావడానికి కావాల్సిన సహాయమును దయచేయండి. అందరికి మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ను దయచేయమని దేశ నాయకులు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన జ్ఞానమును వారికి దయచేయండి.
మేమందరూ దేశంలో చక్కగా ఉండటానికి నాయన కావలసినటువంటి సహాయమును దయచేయండి. దేశాన్ని వెళుతున్న నాయకులు, రాష్ట్రాన్ని వెళుతున్న నాయకులు, పల్లెటూర్లు మొదలుకొని పట్టణాల వరకు, దేశాల వరకు ఏలుతున్న నాయకులందరినీ జ్ఞాపకం చేసుకోమని, వారికి మంచి తెలివితేటలు, మంచి బుద్ధిని, మంచి జ్ఞానం మీరు దయచేస్తారని నమ్ముతాం. యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.